రోజు మన సెమీకండక్టర్‌లో మనం ఫిక్స్డ్ అర్రే అంటే ఏంటో చూద్దాం. అండ్ 1D అర్రే, 2D అర్రే, 3D అర్రేస్ అంటే ఏంటో చూద్దాం. ఫిక్స్డ్ అర్రేస్ అంటే ఏంటంటే మన అర్రే సైజ్ మనం ముందే ఫిక్స్ చేసేస్తామనమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఇంట్ ఏ 10 అని రాసామనంటే మన అర్రే సైజ్ 10 అని అర్థం అనమాట. అలాగే బి 2 5 అని రాస్తే ఇది 2D అర్రే అనమాట. అండ్ 2D అర్రేలో మనకి రోస్ 2 ఉన్నాయి, కాలమ్స్ 5 ఉన్నాయని మనం ఫిక్స్ చేసేసాం. ఇది 1D అర్రే. అలాగే 3D అర్రే అనేది కూడా ఉంటుంది మనకి. సో ఇక్కడ 1, 2, 3 అంటే రోస్, కాలమ్స్ అండ్ ఇంకో పర్టిక్యులర్ డైమెన్షనల్ కూడా ఇక్కడ మనము యాడ్ అవుతుందనమాట. సో దాన్ని 3D అని అంటాం. సో ఇక్కడ మనం పిక్టోరియల్‌గా రిప్రజెంటేషన్ చేసి చూస్తే ఎలా ఉంటుంది అనంటే 1D అర్రే అయితే మనకి ఇలా ఇక్కడ 10 లొకేషన్స్ అని మనమైతే చూస్తున్నాం. ఇక్కడ దీని ప్రకారం 0-9 ఉంటాయి. అదే 2D అర్రేలో మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి 2 రోస్ ఉన్నాయి. రైట్? ఇది 0th రో, ఇది ఫస్ట్ రో. 2 రోస్ కంప్లీట్ అయ్యాయి. అలాగే 5 లొకేషన్స్ ఉన్నాయి ఈచ్ దానికి. సో ఇలా మనకి 5 లొకేషన్స్ అయితే ఉండిపోతాయన్నమాట. అదే 3Dకి వచ్చేసరికి సేమ్ థింగ్. ఇక్కడ మనకి 1 రో ఉంది అండ్ 2 కాలమ్స్ ఉన్నాయి అండ్ 3 స్టాక్స్ లాగా ఉన్నాయన్నమాట అలా బ్యాక్ వెళ్ళినప్పుడు. సో ఇది మనకి ఇలా చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇలా 3 అండ్ ఇక్కడ 2 అండ్ ఒక్కటే పర్టిక్యులర్ రో అనమాట. సో ఇది 3D అయిపోతుంది. సో ఇలా మనము డేటా స్టోరేజ్ అనేది ఫిక్స్డ్ అర్రేలో 1D, 2D, 3D అయితే చూడొచ్చు అనమాట. సో ఇదే ఫుల్ వీడియో మీరు చూస్తే దీంట్లో మనకైతే నేను ఇక్కడ లింక్ ఇస్తున్నాను. ప్యాక్డ్ అండ్ అన్‌ప్యాక్డ్ అని ఇంకా వేరే రకమైన అర్రేస్ గురించి అయితే నేను దాంట్లో మాట్లాడాను. ఫుల్ వీడియో లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. అది క్లిక్ చేసి అది మీరైతే చూడొచ్చు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ.